6వ తెలుగు రచయితల ప్రపంచ మహాసభలు 28, 29వ తారీఖులు విజయవాడలో కేబిఎన్ కాలేజీలో అద్భుతంగా నిర్వహించడం జరుగుతోంది. శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి ఆధ్వర్యంలో పూర్ణచంద్ గారు, సుబ్బారావు గారు వీరందరూ కలిసి ఒక ఆలోచన ద్వారా తెలుగు భాషను ప్రభావితం చేస్తున్న అనేక రంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఉన్న నిష్ణాతులను పిలిచి వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకొని మన భాషా పరిరక్షణకు, భాషా అభివృద్ధికి ఏం చేయాలి వివిధ రంగాల్లో అన్న ఒక చక్కని కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భాషా పరిరక్షణ మరియు భాషాభివృద్ధికి రాజకీయ నాయకులు ఏం చేయాలి అనే ఒక సభకు నేను అధ్యక్షత వహించాను. ప్రభుత్వం పాత్ర చాలా ముఖ్యంగా జాతీయ విద్యా విధానంలో పిల్లలకు 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు మాతృభాషలో బోధన జరగాలి అని సూచించారు. ఎందుకంటే మాతృభాషలో బోధన జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మూలాలు గట్టిపడతాయి. ఎప్పుడైతే మూలాలు బలంగా ఉంటాయో దాని మీద వ్యక్తులు ఎదగలరు. కానీ ఇప్పుడు ఇంగ్లీషు భాష పేరుతో, ఇంగ్లీష్ మీడియం పేరుతో ఏమవుతుందంటే అటు మాతృభాష రాక, అటు ఇంగ్లీషు రాక విద్యార్థులు, ముఖ్యంగా యువతరం ఎక్కడో మధ్యలో ఉండిపోతుంది. అందువల్ల ప్రభుత్వాలు మేల్కొనాలి. ప్రభుత్వాలు ముఖ్యంగా ఇంగ్లీషు నేర్చుకుంటే తప్ప మనకు ఉద్యోగాలు రావు అన్న ప్రచారం ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపాలి. ఎందుకంటే ప్రపంచంలో మీరు 98% నోబెల్ బహుమతులు ఏవైతే వచ్చాయో వారందరూ కూడా చిన్నతనంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ మాతృభాషలో చదివిన వాళ్ళు. ఎందుకంటే మాతృభాష చదివితే అది మనలో ఉన్న జిజ్ఞాసను, మనలో ఉన్న క్రియేటివిటీ అంటాం, దాన్ని అభివృద్ధి చేస్తుంది. అందువల్ల ప్రభుత్వాలు మేల్కొని ఈ మాతృభాషను 5వ తరగతి వరకు, కనీసం 8వ తరగతి వరకు మొదలుపెట్టి ఆ తర్వాత వేరే భాషలు నేర్పండి. ఎప్పుడైతే తెలుగు భాషలో, మాతృభాషలో చక్కని ప్రభుత్వం మనకు వస్తుందో, చక్కని మనకు మూలాలు పడతాయో మిగతా భాషలు నేర్చుకోవడం చాలా సులభం. నేను మాతృభాష తెలుగులో చదివాను కాబట్టి ఈరోజు 5 భాషలు మాట్లాడగలను. అది నా గొప్పతనం కాదు, తెలుగు భాష యొక్క గొప్పతనం. తెలుగు భాషలో పద్యం ఉంది, తర్వాత సంగీతం ఉంది, ఆ తర్వాత అవధానాలు కూడా ఉన్నాయి. తెలుగు భాష నశించిపోతే ఇవన్నీ పోతాయి. కాబట్టి ప్రభుత్వాలు ఇందులో, ముఖ్యంగా రాజకీయ నాయకులు, వారి పదజాలం, తర్వాత వారు సిలబస్లో ఏవి ప్రవేశపెట్టాలి, ఇలాంటివన్నీ కూడా కూలంకషంగా చర్చించి ముందుకు తీసుకువెళ్లాలన్న ప్రతిపాదన ఈరోజు ఆ సభలో జరిగింది. కాబట్టి ఈ 2 రోజుల ఈ సమావేశాల యొక్క ప్రభావం భావి కాలంలో ఖచ్చితంగా మన భారతదేశం, ముఖ్యంగా మన ఆంధ్ర ప్రజల మీద, తెలుగు ఉభయ రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజలు, ముఖ్యంగా విద్యా విధానం మీద దీని ప్రభావం చూపుతుందని నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. 6వ ప్రపంచ తెలుగు మహాసభలు, రచయితల సభలు చాలా అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం రచయితలందరూ కూడా ఆనందంతో, పరవశంతో పలికించిపోయారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ జరగడం చాలా శుభమైనటువంటి సందర్భం. ఇంతమంది రచయితలు, 2000 మంది రచయితలు ఈ కార్యక్రమంలో 2 రోజుల పాటు అన్ని పనులు మానుకొని, రాకపోకలు ఖర్చు పెట్టుకొని, ఇక్కడ ఉండడానికి డబ్బు ఖర్చు పెట్టుకొని ఉన్నారంటే తెలుగు సాహిత్యానికి, తెలుగు రచయితలకి అభ్యుదయకరమైన సందర్భం వచ్చిందని హృదయపూర్వకంగా నమ్ముతూ ఈ కార్యక్రమం నిర్వహించిన మిత్రులందరికీ ధన్యవాదాలు చాలా తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు సాధనాల వెంకటస్వామి నాయుడు, సినీ గీత రచయితని, నటుణ్ణి. ఈరోజు ఈ తెలుగు ప్రపంచ మహాసభల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందం కలిగించింది. ముఖ్యంగా ఈ ముగింపు సమావేశంలో మన రాష్ట్ర మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు రావడం, ఈ సభలు విజయవంతమైనాయని చెప్పడానికి నేను నిదర్శనంగా భావిస్తున్నాను. ఒక నిబద్ధత గల నాయకుడు కందుల దుర్గేష్. ఆయన ఆధ్వర్యంలో ఈ శాఖలు ఉండడం నిజంగా తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం. ఆయన మాట్లాడిన తీరు మీరు గమనించినప్పుడు ఎంత అద్భుతంగా ఆయన మన ఆకాంక్షల్ని, ఆశయాల్ని, ఆశల్ని నెరవేర్చే విధంగా ఆయన మాట్లాడడం ఈవేళ ఇక్కడ ఉన్న తెలుగు కవులందరికీ కూడా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ప్రజలు ఎంత కృషి చేసినా ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేయకపోతే ప్రజల ఆశయాలు ఎప్పుడూ నెరవేరవు. గత ప్రభుత్వం ఈ భాషని ఎంతో దిగజార్చేసింది. ఆ వ్యవస్థని దిగజార్చింది, అలాగే భాషని దిగజార్చింది. అటువంటి ఈ సమయంలో ఈ కూటమి ప్రభుత్వం రావడం,
ఈ తెలుగు భాషకి మళ్ళీ వెలుగులు నింపుతుందనే ఆశ ప్రజల్లో కలగడం, దానికి అనుగుణంగా ఈరోజు దుర్గేష్ గారు వారి ప్రసంగంలో నెమ్మదిగా ఒకటి దాని తర్వాత ఒకటి ఈ 18 తీర్మానాలని నెరవేరుస్తానని హామీ ఇవ్వడం నిజంగా శుభసూచకం. ఈ సభలు విజయవంతమయ్యాయని, దిగ్విజయంగా ఇవి ముగిశాయని నేను భావిస్తున్నాను. ఈ మీ ఛానల్ ముఖంగా మంత్రి గారికి అలాగే ఈనాటి ప్రభుత్వానికి ఈ 18 అంశాల మీద దృష్టి సారించి ఇవి తప్పనిసరిగా నెరవేరే విధంగా వారు కృషి చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ దిశగా తప్పనిసరిగా మా కందుల దుర్గేష్, నా ఆత్మీయ మిత్రులు దుర్గేష్ గారికి తప్పనిసరిగా సహకరిస్తారని అనుకుంటున్నాను. అది తెలుగు ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్ష నెరవేరుతుందని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై తెలుగు, అమ్మ భాషకు జేజేలు. తెలుగు భాష ఇప్పుడున్న పరిస్థితుల్లో 6వ ప్రపంచ తెలుగు మహాసభల్లో యువతరానికి మాతృభాష విశేషాలు తెలియాలనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి విద్యా విధానంలో వాళ్ళు మాతృభాషకు తెలుగు పద్యాలు, పాటలు, సామెతలు వీటన్నిటికీ దూరం అవటం చేత మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ ఇవన్నీ వాళ్ళు తినే కూరగాయల పేర్లు కూడా వాళ్ళకి తెలుగులో తెలియట్లేదు. అన్ని విధాలా తెలుగు భాషను మర్చిపోవటం చేత మనం తెలుగు వాళ్ళం అనిపించుకోవడానికి కూడా తగిన అర్హత లేని వాళ్ళం అవుతున్నాం. కాబట్టి మనం కేవలం పెద్దవాళ్ళం, తలలు పండిన వాళ్ళం మాత్రమే అన్ని సమావేశాల్లో, సభల్లో కూర్చోవడం కాకుండా ఇక్కడికి యువతరాన్ని పిలిచి వాళ్లకు మనం ఇచ్చేటువంటి అంశాలు, ఆయా అంశాలని ఎట్లా వాళ్ళు అధ్యయనం చేయాలి, ఎట్లా తెలుసుకోవాలని చెప్పడం కోసం ఇక్కడ జరిగిన ఈ 2 రోజుల సదస్సులు విజయవంతమైనవి. అత్యంత వైభవంగా ఇక్కడికి ఎంతోమంది డిగ్రీ విద్యార్థులు, ఇంకా అంతకంటే హై స్కూల్ విద్యార్థులు లాంటి వారు కూడా వచ్చారు. కనుక ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించిన కారణంగా మళ్ళీ మన తెలుగు భాషకు పూర్వ వైభవం వస్తుందని, మన తెలుగు భాషలో ఉండేటువంటి సాహిత్యము దీనికి అంతటికీ కూడా అధ్యయనం చేసేటువంటి, అవగాహన చేసుకునేటువంటి రాబోయే తరాలు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడో కృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారని దాన్ని తిరగేయటం అనేది మాట కాకుండా ఇప్పటికీ తెలుగు భాష పరిస్థితి ఏమిటి అనే దాని గురించి మనం చక్కగా రాబోయే తరాలకు, పిల్లలకు అందజేయడానికి కావలసినటువంటి ఎన్నో ప్రణాళికలు మనం చేయవలసి ఉన్నది. అటువంటి తీర్మానములు అవన్నీ కూడా జరిగాయి. ఈ విధంగా ఈ 2 రోజుల సభలు విజయవంతమైన కారణంగా దగ్గరలో ఉన్నటువంటి నన్నయ్య భట్టారకుడు ఆయనకు రాజరాజ నరేంద్రుడు చెప్పినటువంటి జననుట కృష్ణద్వైపాయనముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థము ఏర్పడ తెనుగున రచయింపుము అధికధీయుక్తిమెయిన్ అని 1000 సంవత్సరాల క్రితం తెలుగు వాళ్ళకి తెలుగులో చెప్పబోయా, తెలుగులో అర్థమయ్యేట్టుగా చెప్పు మహాభారతంలో ఉండే విశేషాలన్నింటినీ అని ఆ రోజున అడిగారు. ఇప్పుడు కూడా మనం అదే స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మాతృభాషలో అర్థమైనంతగాను దానివల్ల మనకు కలిగిన అవగాహన మరి ఏ ఇతర భాషలోనూ కలగదు అనేది మనందరికీ, జంతువులకు కూడా తెలిసినటువంటి విషయం. ఆ జంతువుని పెంచేటువంటి వ్యక్తి హిందీలో మాట్లాడితే దానికి హిందీ తెలుస్తుంది. అది ఏ భాష మాట్లాడితే ఆ భాష, అతని భాష ప్రకారమే అది పనిచేస్తుంది. అంటే ఆ ధ్వని గ్రహించేటువంటి శక్తి దానికి ఏర్పడుతుంది. అలాగే మన చెవికి కూడా తల్లి కడుపులో ఉండగా మనకు వినపడిన మాటల యొక్క ధ్వని మనకు నవ్వు, ఏడుపు, దుఃఖం, కోపం అన్నీ తెప్పిస్తుంది. కాబట్టి అది నిజమైనటువంటిది. మాతృభాష యొక్క మహిమ అలాంటిది. కాబట్టి దాన్ని మనందరం అధ్యయనం, అవగాహన చేసుకోవడానికి వీలుగా ఎన్ని భాషలైనా నేర్చుకోండి, మాతృభాష తర్వాతనే మిగతా భాషలన్నీ అనే విషయాన్ని ప్రపంచంలోంచి ఎన్నో ఉదాహరణలు మనం అన్నీ చెప్పుకుంటాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మనకి ఆంగ్లమే గొప్పది అని, ఆంగ్ల భాష తప్ప మరొకటి లేదు అని ఇటువంటివి దురభిప్రాయాల నుంచి బయటపడాలి. దాన్ని నేర్చుకుందాం. ముందు మన మాతృభాషలో మనం మానవత్వంతో జీవించటం, మన బంధుత్వాలను, మన మానసిక వికాసాన్ని, వీటినన్నింటినీ కూడా
మాతృభాష కాపాడుతుంది అనే విషయాన్ని పిల్లలకు తెలిసేటట్టుగా చేద్దాం. దానికోసం ఈ 2 రోజుల సదస్సులు, ఈ సభలు విజయవంతమైనవి. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినటువంటి కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఈ కార్యక్రమము, దీనికి అత్యధిక జనాభా వచ్చి తెలుగు భాషను పరిరక్షించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన కలిగింది. ఆ విధంగా మనము ఆ తెలుగు భాషకు చేయాల్సినటువంటి కృషికి ఎంతో ప్రాచుర్యం ఉంది కాబట్టి మనం దాన్ని తెలుగు భాషను మర్చిపోవద్దు. తెలుగు భాషను మర్చిపోతే మనం అమ్మను మర్చిపోయినట్టే. కాబట్టి తెలుగు భాషను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ, యువత కానీ ఎవరైనా సరే, వృద్ధులు కానీ, పిల్లల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా దానికి కట్టుబడి ఉండి భాషను రక్షించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గాజుల సత్యనారాయణ, పెద్దబాల శిక్ష రచయిత. అలాగే ఇప్పుడు మార్పు ఇప్పుడు జరిగినటువంటి పుస్తకంలో ప్రతి ఒక్క అంశం గురించి మార్పు అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ రచన చేశారు. ప్రతి ఒక్క రంగంలో మార్పు ఎలా జరగాలి అనేటువంటి విషయంలో కూడా ఈ మార్పు అనేటువంటి పుస్తకాన్ని ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు.